మూవీలో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే హీరోల ఇంట్రడక్షన్ సీన్స్, బీజిఎం, యాక్షన్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ ట్యాంగ్ అండ్ రీసెంట్ టైంలో నాకు నచ్చిన పార్ట్ ఏదైనా ఉంది అంటే అది క్లైమాక్స్ పోర్షన్. లిటరల్లీ క్లైమాక్స్ 20 minutes ఉంటుంది. ఆ 20 minutes అయితే మీకు గూస్ బంప్స్ అని చెప్పచ్చు. సో దేవర తర్వాత మంచి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పచ్చు తారకన్న. అండ్ నేను ఈ మూవీకి 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాను. ఓన్లీ తారకన్న గ్రేట్ మీద వచ్చాను. ఇంతవరకు బాలీవుడ్ ఫిలిమ్స్, డబ్బింగ్ ఫిలిమ్స్ నేను ఏం చూడలేదు. ఫస్ట్ టైం చూసాను. నాకు కూడా ఎక్కడో భయం ఉండే సినిమా అంటే తారకన్నని ఎక్కడ డిలీట్ చేస్తాడు అని. బట్ డాన్స్ చెప్తున్నా, ఎవరు హీరోలు కాదు, ఎవరు విలన్లు కాదు, స్టోరీనే హీరో. ఇట్లాంటి మూవీస్ మళ్ళీ రావాలి. సింపుల్గా చెప్పాలంటే మల్టీ స్టారర్ ఫ్యామిలీ మోడ్లో తీస్తే ఒక సీతమ్మ వాకిట్లో సినిమాలు వచ్చేట్టు, అదే యాక్షన్ మోడ్లో తీస్తే ఈ వార్2 అని చెప్పచ్చు. స్టోరీ పరంగా కొన్ని మైనస్లు ఉన్నాయి. అంటే ఏంటంటే బీజిఎం కానీ, విఎఫ్ఎక్స్ కానీ, సాంగ్స్ మనకు బాలీవుడ్ ఇంపాక్టింగ్ అనిపిస్తుంది. అవి తప్పించి 2.5 hours మీకు పక్క కమర్షియల్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. నాకైతే ఫుల్ నచ్చిగా నచ్చేసింది. నేను ఒకటే చెప్తున్నా, దేవరకి ఒక కాలర్ ఎగరేస్తే ఈ మూవీకి 2 కాలర్లు ఎగరేయచ్చు. సినిమా అయితే ఎవరైతే బాగాలేదు అని అంటున్నారో వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీకైతే సినిమా చూడడం రాదు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్పట్లేదు, ఎవరి ఫ్యాన్గా చెప్పట్లేదు, ఒక సినిమాటిక్ లవర్గా చెప్తున్నా. ఖచ్చితంగా ఈ వీకెండ్ని మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఒక మంచి యాక్షన్ మోడ్లో ఉన్న సినిమాని మీరు చూడాలనుకుంటే ఈ వార్2 మూవీ అయితే చూడవచ్చు. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఫుల్ ఎంగేజింగ్గా ఉంది. తెలుగు నేటివిటీకి తగ్గకుండా డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. ఈవెన్ స్టార్టింగ్ ఒక 20 minutes తర్వాత అన్ని ఎంట్రీ ఉంటుంది. అక్కడ నుంచి మీకు ఎండింగ్ వరకు క్లైమాక్స్ అయితే 20 minutes మీకు గూస్ బంప్స్ వస్తాయి. లిటరల్లీ చెప్తున్నా, అసలు క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. వాట్ 3కి హింట్ ఇచ్చారు, బట్ అది ఉంటుందో ఉండదో తెలియదు. బట్ ఇక్కడి వరకు అయితే సినిమాని ఇక్కడ మీకు ఒక 10 minutes స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ ఉంటుంది.